ఇలాంటి పావును ఎప్పుడైనా చూసారా? చూడలేదు. చూడలేదంటే ఏంటి మీకు భయపడరా చూడగానే? ఏమైనా భయపడలేదు, అందరికీ జ్వరాలు వచ్చాయి. దా దా ఇక్కడ పాను ఎప్పుడు కూడా మేము చూడలేదండి. ఇంతవరకు మేము మేకలతో కానీ సొమ్ములతో కానీ కూలి పనికి కానీ కుక్కలంటే డొంకలని చూస్తాం కానీ ఇప్పుడు వచ్చి ఈ పాను ఎప్పుడు చూడలేదండి. బ్రహ్మాండం పట్టారండి పాను గురించి. ఎక్కడ ఉంది పాము? ఎక్కడ చూసారా? ఏ పాము ఐడియా ఉందా? మంటిపోకడం అంటే అలాగే ఉందా? కింగ్ కోబ్రా, ర్యాట్ స్నేక్ కాదు, కింగ్ కోబ్రా. ఓకే సరే, అందరూ దూరంగా గోడల మీదకి వెళ్ళిపోండి.
వేసరా అటు అటు అలా కాదు, ఇలాంటి పావును ఎప్పుడైనా చూసారా? చూడలేదు. చూడలేదంటే ఏంటి మీకు భయపడరా చూడగానే? ఏమైనా భయపడి అందరికీ జ్వరాలు వచ్చినాయి. జ్వరాలు వస్తాయా? జ్వరాలు వచ్చినాయి. అమ్మడి అమ్మ, అందరికీ జ్వరాలు వచ్చినాయి. ఎప్పుడు ఇదే ఫస్ట్ చూడడం? ఇదే ఫస్ట్ చూడడం. మీరమ్మా? మేము ఇదే సారండి, ఎప్పుడు ఇలాంటి పాము చూడలేదు. మీకు ఎలా వచ్చింది అనుకున్నారు? మరి కాలం అంటే వచ్చింది, కాలం అంటే వచ్చింది. మేమేమో ఎవరమే లేము, ఆ గంగలో పడి వచ్చింది, ఎవరమే లేము. ఒక ఆవిడ చూసింది, చూసి ఇటుపక్క అలాగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. వంటగదిలోకి వెళ్ళిపోతే ఇంక మళ్ళీ మేమేమో ఇక్కడ కుర్రోళ్ళు ఉంటే నాయకుడి దగ్గర మేము పిలిచాం. అప్పుడు పలానా దగ్గర ఉంటే ఫోన్ చేశారు. అయితే అమ్మ వస్తాం అనగాని. చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. భయపడ్డారా? చాలా భయపడ్డామండి. అది పట్టినంత వరకు మాకు చాలా టెన్షన్ గా ఉందండి. కాకపోతే ఇక్కడ కోనం డామ్ ఉంది, అక్కడ నుంచి కొండ దగ్గర నుంచి కాలం నుంచి వస్తుంటాయండి. యాక్చువల్ కుర్రాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాను. సడన్ గా మన కుర్రాడు ఈ తండ్రి ఇల్లు అన్న ఏదో లోపలికి వెళ్ళినట్టు అనిపించింది అన్న ఈ ట్రెండ్ అంటే వచ్చి చూసాం. మాకు మాత్రం నల్లగా తోక ఒకటే కనిపించింది లోపలికి వెళ్తున్నట్టు. అప్పటికి మన అబ్బాయి హాస్పిటల్లో చేస్తుండ్రు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఫోన్ చేయమంటే మన కుర్రాడు ఫోన్ చేశాడు. మన వాళ్ళకి కాల్ చేస్తే మన వాళ్ళు రావడము, మీ అందరూ చాలా బయటికి రాగానే చాలా భయపడ్డాం. అక్కడ ఉండే మనుషులు దీని మీదకి వచ్చేసాం. మేబీ ఆ పాము ఇక్కడ మన కాలం ఉందన్న, కోణం వచ్చి వాటర్ కాలం ఉంది. సో మేబీ దానికి గుండా వచ్చి ఉండొచ్చు అనుకుంటాం. కాకపోతే మేము కుర్రోళ్ళందరూ ఇక్కడ కోనలో ఉంటాం, ఇదే ప్లేస్ కూర్చొని మాట్లాడుకుంటారు. చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. చూడగానే అయితే చాలా భయపడ్డాం. అంత పెద్ద పామును ఎప్పుడు చూడలేదు. అలాంటి పామును మేము ఎప్పుడు చూడలేదు. డామ్ నీళ్ళు వస్తాను, ఆ నీళ్ళంటే వచ్చేసి అక్కడ దూరిసింది. భయపడరా ఎప్పుడైనా? భయం మాకు ఇప్పటికీ నిద్రలు పట్టలేదు. ఎప్పుడు చూడలేదు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వచ్చి పాము అలాంటి పాము చూడలేదు. చాలా భయపడ్డాం. ఈ రోజు అలాగా పావును చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? ఇక్కడ పాను ఎప్పుడు కూడా మేము చూడలేదండి. ఇంతవరకు మేము మేకలతో కానీ సొమ్ములతో కానీ కూలి పనికి కానీ కుప్పమంట డొంకలని చూస్తాం కానీ ఇప్పుడు వచ్చి ఈ పాను ఎప్పుడు చూడలేదండి. అమ్మాన పట్టారండి పాను ఇప్పుడు. ఇది వచ్చేసి దీని పేరు వచ్చే గిరినాగు. దీన్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఎలాంటి పామునే ఎప్పుడూ చూడలేదు కదా. దీన్ని ఫుడ్ ఇది తిండి వేరే పామునే తింటుంది. ఈ పాము వేరే పాములనే తింటుంది. ఇది ఉండడం వల్ల మనకి లాభమే కానీ నష్టం ఉండదు. అలాగని మనిషిని కరిసేస్తుంది కదా అని అనొచ్చు మీరు. కరుస్తుంది ఏంటంటే మీరు దాన్ని టచ్ చేసినప్పుడు లేదంటే దాన్ని తొక్కినప్పుడు కానీ దానికి అలా చేస్తేనే అది కరవడానికి వస్తుంది. లేదంటే మటుకు అది భయపించి పారిపోద్ది అన్నమాట. జరిపోతే కన్నా పిరికిది అన్నమాట ఈ పాము. నెక్స్ట్ ఇది ఉండడం వల్ల లాభాలు ఏంటంటే మనకి విలేజ్లో ఎక్కువ ఏ పాములు వస్తాయి? నాగుపాములు, జర్రిగొడ్లు, పొడపాములు ఇవి ఎక్కువ వస్తాయి. ప్రతి పాముని కూడా ఇది తింటుంది, ఆహారం కింద తీసుకుంటుంది అన్నమాట. అయితే మీకు ఏదైతే కాలువ ఉన్నదో కాలువ రిజర్వేర్ నుంచి రావడం వల్ల మొన్న వర్షాలకి ఇది వచ్చి ఉంటుంది. వచ్చి అలాగ మరి పాముని ఎండలు తోలుకొని వచ్చిందో మరి ఎవరు చూశారు బాగానే చూశారు. కొట్టకుండా మటుకు బాగానే ఫోన్ చేశారు ఫారెస్ట్ వాళ్ళకి. అయితే
మీరు పాములనే కాదు, వైల్డ్ అడవి జంతువులు ఏది వచ్చినా సరే ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫారెస్ట్ వారికి వాళ్ళు మాలాగా ప్రతి యానిమల్స్ని సేవ్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు కంపల్సరీ పంపిస్తారు. యానిమల్స్ని కాపాడుకోవడం మనం చాలా మంచిది. ఎందుకంటే అడవి జంతువులు ఒకప్పుడు వేలలో ఉండేవి, ఇప్పుడు అంతరించిపోయి వందల్లోకి వచ్చినాయి. అడవిని కాపాడదాం, అడవి మనల్ని కాపాడుతుంది. ఓకేనా? ఇది మళ్ళీ పట్టుకెళ్ళి దూరంగా అడవిలో వదిలేస్తుంది. ఇది ఎప్పుడన్నా మీరు చూసారా? దీని వయసు ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడూ మీరు దీన్ని చూడలేదు. మళ్ళీ ఇప్పుడు వదిలేస్తే ఎక్కడికి ఎందుకు వస్తుంది అది? మరిది ఇక్కడే ఉంటుందా అయితే? మరి అడవిలో దూరం తీసుకెళ్ళి వదిలేస్తా. అదే చూపించరా? ఇదే పెంపుడు పాము ఏంటమ్మా? ఇంకా తిండా అన్నం కలిపారు ఇంటికాడ. ఈ పాము గురించి ఏమో డౌట్లు ఏం లేవు. ఓకే, ఇది కరిస్తే ఒక ఏనుగు చచ్చిపోయే విషం ఉంటుంది పాముకి. ఒక ఏనుగు సాధారణంగా పాము కొడితే చనిపోదు, ఈ పాము కొడితే మటుకు ఏనుగు చనిపోద్ది. సరిపోయింది లీటీవీ అది ఆపి బాబు. ఎల్బీ పట్నం తాలూకా ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. ఈ పామును కొట్టకుండా నాకు ఫోన్ చేసి, ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి నేను వచ్చి దీన్ని పట్టినందుకు చాలా ఆనందపడుతున్నాను. మీ ఊరు వాళ్ళందరికీ థ్యాంక్స్. కింగ్ కోబ్రాని అయితే మనం బండిలో పెట్టుకోవడం జరిగింది. రిలీజ్ స్పాట్ దగ్గర కలుస్తాం. ఓకే, బాయ్. సో మనం కింగ్ కోబ్రాని అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మనం కింగ్ కోబ్రా పట్టుకోవడం జరిగింది కదా, ఇప్పుడే రిలీజ్ చేస్తాం. రిలీజ్ అయితే బాగానే జరిగింది. ఇక్కడే ఎందుకు రిలీజ్ చేసామంటే ఇది అంతా అడవి, రిజర్వ్ ఫారెస్ట్. మనకి ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే ఇక్కడే వదలమని సూచనలు ఇచ్చారు, ఇక్కడే వదిలేసాం. బాగుంటుంది దాని హ్యాబిటేట్. ఇక్కడ శుభ్రంగా ఫుడ్ దొరుకుతుంది, తింటుంది, హ్యాపీగా తిరుగుతుంది. నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వైల్డ్ వెంకట్. నన్ను సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.